ఇన్నేళ్లుగా పాకిస్తాన్ తమపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాం, కానీ ఇప్పుడు దాడికి ప్రతి దాడితో సమాధానమిస్తున్నాం. పహల్గామ్ దాడికి ప్రతి దాడిగా ఆపరేషన్ సింధూర్తో టెర్రరిస్టుల స్థావరాలను భారత సైన్యం నిర్వీర్యం చేసింది. ఈ పోరాటంలో భారత సైనికులకు ఆత్మస్థైర్యం ఇచ్చేలా అన్ని వర్గాల ప్రజలు దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. భారత సైన్యం ఈ పోరాటంలో విజయం సాధిస్తుందని తాను దృఢంగా విశ్వసిస్తున్నానన్నారు. పాకిస్తాన్ భారతదేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి, లొంగిపోవాల్సింది పోయి, ఈరోజు మన దేశంలోని అనేక ప్రాంతాలలో సివిలియన్స్ ఉండేటువంటి పౌరులు ఉండేటువంటి పౌర నివాసాల మీద దాడులు చేస్తా ఉంది. సైనికులకు సంబంధించినటువంటి కేంద్రాల మీద దాడులు చేస్తా ఉంది. అమాయకులైనటువంటి ప్రజలను మరి ఏ రకంగా కాల్చి చంపుతుందో మనం చూశాం. అందుకే ఈరోజు మన సైనికులు పాకిస్తాన్కి అనేక ప్రాంతాలలో బుద్ధి చెప్తా ఉన్నారు. సాహసంతో పాకిస్తాన్ గడ్డ మీదకి పోయి మరి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆ యొక్క ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కేంద్రంగా ఉన్నటువంటి పాకిస్తాన్ కు బుద్ధి చెప్తా ఉన్నారు. ఈరోజు మనమందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఏకంగా ఉన్నాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఈరోజు పాకిస్తాన్ చర్యలను ఖండిస్తా ఉన్నాం. 140 కోట్ల మంది భారత సైనికులకు అండగా నిలబడ్డారు. భారత సైనికులు మరి ఏ రకంగా ధైర్యంతో పోరాటం చేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా ఈరోజు భారతీయులందరూ కూడా కలిసి ఉన్నారు. మానసికంగా వాళ్ళకు అండగా నిలబడ్డాం. వాళ్ళకు ఆత్మ ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం విజయవంతం కావాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్, రామంతపూర్లో నరసింహ, సుదర్శన హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం భారత సైన్యం చేపట్టినటువంటి మహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని, పాకిస్తాన్ ప్రయోగించిన మెసేజ్కు సుదర్శన చక్రంలాగా పనిచేయాలని హోమాలు నిర్వహించినట్లు తెలిపారు. భారత సైన్యం చేపట్టినటువంటి మహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని ఈరోజు మరి సుదర్శన హోమం, నారసింహ హోమంతో పాటు సుదర్శన కవచం యొక్క హోమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క యుద్ధ క్రమంలో పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి పలు మిసైల్స్ ని ఖండించేటువంటి విధంగా, న్యూట్రల్ చేసేటువంటి విధంగా మరి భారతదేశం మరి సంధించినటువంటి అస్త్రాలు చూస్తే అది సుదర్శన చక్రమే. కాబట్టి మన వీర జవాన్ల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందింపజేయడం కొరకు, అలాగే శత్రు నాశనం కొరకు, మరి ఉగ్రవాద నిర్మూలన కొరకు ఈరోజు ఈ యొక్క హోమం చేపట్టామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. అగ్నివీర్ మన తెలుగు అబ్బాయి బార్డర్లో ప్రాణాలు కోల్పోయాడు. అతని కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాం. ఆడపిల్ల కన్నీరు ఊరికే పోదు. పహల్గామ్లో కాళ్ల పారాన్ని ఆరకముందే భార్య ముందర భర్తను చంపారు. ఇండియన్ ఆర్మీ ప్రభుత్వం చాలా ప్రణాళికబద్ధంగా టెర్రరిస్టుల క్యాంపుల మీద దాడి చేసింది అన్నారు సిపిఐ నాయకుడు నారాయణ. టెర్రరిస్టులను మట్టుబెట్టడంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్లో సామాన్య జనాలకు ఇబ్బందులు కలిగించకూడదు. మన యుద్ధం పాకిస్తాన్ ప్రజల మీద కాదు, పాకిస్తాన్ మీద కాదు, టెర్రరిజం పైన. దీనిపై నేను పాకిస్తాన్ ఎజెండా అంటూ నా మీద విరుచుకుపడ్డారు. కానీ నా ఉద్దేశం అర్థం చేసుకోలేదు. ప్రపంచం మొత్తం భారత్కి అండగా నిలుస్తుందన్నారు. పాకిస్తాన్ ఒంటరి అయిపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఎక్స్ట్రా డైరెక్టర్ కూడా తెలంగాణ సంబంధించిన వివరాలు చేస్తారు. సార్ క్యాస్ట్ సెన్సస్
మేము సాల్వ్ చేస్తాం. అయితే కండిషన్ ఒకటి, దీనికి టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉండాలి. చాలా పరిమితులు ఉన్నారు. చాలా పరిమితి లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని మేము అంగీకరిస్తాం. చాలా పరిమితి ప్రకటించాలి. 2029 పార్లమెంట్ జరగబోతున్నాయి. 2029 పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ బీసీలకి చట్టసభల్లో పోటీ చేసేటువంటి హక్కు కల్పించాలి. అవి కల్పించకపోతే ఏం ఉపయోగం ఉంటుంది? ఇప్పుడేమో బీసీలకి రాష్ట్రాలలో ఇచ్చారు చట్టసభ, అది కూడా ఏంటి లోకల్ బాడీస్. అసెంబ్లీకి పార్లమెంట్కి ఛాన్స్ లేదు. ఇప్పుడు ఈ పునర్గణన జరిగిన తర్వాత కాలాపన చేయకుండా ఈ టైం బౌండ్ పూర్తి చేసి అప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తే ఇప్పుడు చట్టసభలు ఏర్పడడానికి అవకాశం ఉంది. 2029 టార్గెట్ పెట్టుకొని ఆ లోపల చట్టసభలో బీసీలకు కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తారని నేను కోరుతున్నాను. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత ప్రభుత్వం మరియు సైన్యం చేస్తున్న చర్యలకు సంఘీభావంగా నేడు బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా జాతీయ జెండాలను చేతబట్టి సంఘీభావ ర్యాలీని నిర్వహించారు నాయకులు, డివిజన్ ప్రజలు. ఈరోజు బాలానగర్ డివిజన్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు అందరం కలిసి కూడా ఈరోజు కుల సంఘాలు మరియు అన్ని రాజకీయ పార్టీలు మరి వెల్ఫేర్ అసోసియేషన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు కూడా బాలానగర్ డివిజన్కి సంబంధించిన అందరం కూడా ప్రజలం ఒక తాటిపై ఈ భారతదేశం ఈ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి చర్యలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి మూర్ఖత్వం, ముష్కరుల దాడిలో ఎంతైతే ప్రాణాలు కోల్పోయారో మన భారతీయులు, దానికి ధీటుగా ఈరోజు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. మరి సింధూర్ ఆపరేషన్ సక్సెస్ కావాలని మరి మన భారతీయ సైనికులకు సంఘీభావంగా వారికి మనోధైర్యం కల్పించాలని చెప్పేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మా బాలానగర్ డివిజన్లో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కలిసి కూడా ఒక ర్యాలీ, మరి వాళ్ళకి మనోధైర్యం, ఆ దేవుడు ఇంకా ధైర్యం ఇవ్వాలని, సింధూర్ ఆపరేషన్లో విజయం సాధించాలని కోరుతూ ఈరోజు మరి అందరం కూడా ఒకతాటిపై వచ్చి మరి ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. వచ్చిన అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, మరి కుల సంఘాల నాయకులకు, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాం. ఏ సందర్భం వచ్చినా కూడా వివిధ రాజకీయ పార్టీ రాజకీయాలు వారికి ఉన్నప్పటికీ కూడా ఒక సందర్భం వచ్చింది, ఒక మన దేశం మీద జరుగుతున్న దాడికి నిరసనగా మన ప్రభుత్వం ఈరోజు భారతదేశానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలని, వారు కూడా తీసుకున్న ప్రతి చర్య కూడా భారతీయులందరూ కూడా మీ వెనుక ఉన్నామని చెప్పడానికి సందేశం పంపాలని చెప్పి ఈరోజు బాలానగర్ డివిజన్లో కార్యక్రమం తీసుకున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. హయత్ నగర్ కుంట్లూరులోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాల 16వ వార్షికోత్సవం కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ జి సతీష్ రెడ్డి, జేఎన్టీయూ మాజీ రిజిస్ట్రార్ మంజూర్ హుసేన్ మరియు పల్లవి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ఎమ్మెల్సీ మల్క కుమరయ్య హాజరయ్యారు. సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భారతదేశం టెక్నాలజీ హబ్గా మారుతుందని, పరిశోధనా రంగంలో ప్రపంచంలోనే ఇండియా చాలా ముందుందన్నారు. విద్యార్థులు నూతన ఆలోచనలతో స్టార్టప్ల తయారీలో ముందు ఉండాలని కోరారు. చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతుండగానే ఎన్నో స్టార్టప్లు తయారు చేసి తమ ప్రతిభను చూపుతున్నారని, ఇంజనీరింగ్ యువత ముందుకు వచ్చి దేశ సేవ చేయాలని పిలుపునిచ్చారు. జేఎన్టీయూ నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించారు ముఖ్య అతిథులు. కళాశాలకు ఎంబి రాజు గారు ప్రిన్సిపాల్. కళాశాల 16 సంవత్సరాల తర్వాత ఒక కొత్త అధ్యయనంలోకి ఎంటర్ అయ్యేదాని కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరికీ నా అభినందనలు. రాబోయే రోజుల్లో ఈ కళాశాల చాలా అభివృద్ధి చెంది ఒక మంచి కళాశాల అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అలానే టెక్నాలజీ రంగంలో భారత్ చాలా తొందరగా ముందుకు వెళ్ళేటువంటి ఈ సమయంలో ఈ కళాశాల విద్యార్థులు రకరకాల ఇన్నోవేషన్స్తో, రకరకాల స్టార్టప్స్తో కొత్త ఆవిష్కరణలు తీసుకొని వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. కళాశాల యాజమాన్యం కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. వచ్చేటువంటి రోజుల్లో ఈ కళాశాల విద్యార్థులు అద్భుత విజయాలు సాధించి కళాశాలకు, హైదరాబాద్ నగరానికి మంచి పేరు
సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. Chairman and advisors to the Raksha Mantri, and he held so many positions and he has done so many innovations after Abdul Kalam for our country. And Dr. Manzur Hussain Sahab also came, and he is the former registrar of the JNTH, and he is one of the good education institutions in the JNTH and in the engineering colleges. And Pallavi Engineering College is grown. హైదరాబాద్లో మే 7, 2025 స్కూప్ ఐస్ క్రీమ్ భారతదేశంలో అత్యంత ప్రేమించబడే ఐస్ క్రీమ్ బ్రాండ్లలో ఒకటైన స్కూప్స్ హైదరాబాద్ కూకట్పల్లిలో తన తాజా స్కూపరీ అవుట్లెట్ను ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి నటులు ప్రతికా దాస్, రితికా చక్రవర్తి మరియు మిస్ ఇండియా తెలంగాణ 2023 ఊర్మిళా చౌహాన్ హాజరయ్యారు. పాలు మరియు ఉత్తమమైన పదార్థాలతో తయారు చేసిన సిల్కీ చాకో చంగ్స్, వెనిలా బ్రౌనీ వంటి కొత్త రుచులతో పాటు స్కూప్స్ యొక్క ప్రసిద్ధ ఐస్ క్రీమ్ రుచులను స్కూపరీలో ఆస్వాదించవచ్చు. Hi everyone, this is Ritika Chakravorty here. So today I am here at the Kukatpalli branch of Scoops. They have come up with some amazing snacks and ice creams, cakes, everything. And the flavors of the ice creams are just on top. So I ask you all to just come and explore everything because the food is very yummy and tasty. You're getting all chaat, sandwiches, pizzas, everything here. So please come, and the food tastes really amazing. Thank you. Yeah, good evening everybody. So myself Bharat Balaji. So I'm from the Scoops. I'm the area manager of the Scoops outlet. So Kukatpallilo మేము కొత్త అవుట్లెట్ ఓపెన్ చేసాం. పిల్లర్ నెంబర్ 733 ఆపోజిట్ లో. So we have the n number of flavors here. So this is the 34th outlet where we are open the company outlet, and this is the very big outlet, and this is a flagship outlet, and we have the ice cream, snacks and pizza, burger, and we all have. So please come and enjoy with your family. Thank you. Literally amazing treats. Every day is a Sunday. It is nijanga every day oka Sunday la untadi because you cheat on Sundays. But here you can eat anything you want, like pizza, Maggi. It's not like you have to cheat day on Sunday. మీరు ఎప్పుడైనా చీట్ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, ట్రీట్స్ ఉన్నాయి, కేక్స్, ఐస్ క్రీమ్స్, and every time there is one kind of flavor which comes every month. Like now it's mango season, mango aata hai, jamun, like you name it, you'll get it here. And the best part is here the ice creams and cakes are amazing. Do visit Scoopery at Kukatpalli. Andariki namaskaram. Na peru Prantika, and I am today at Scoop here. I inaugurated the store here in Kukatpalli, and I tasted their ice creams. It's brilliant. All the flavors, all the food also, it's too good. In fact, they have like a section for ice cream and another section for totally amazing food. I would request all you guys to come down at Scoop and have your share of amazing bites. సంతానలేమి సమస్యలకు గల కారణాలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చికిత్సా పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఓఎస్ఎస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో జనని యాత్రను నిర్వహించినట్లు ఆసుపత్రి ప్రకటించింది. సోమాజిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓఎస్ఎస్ సిఇఓ పుష్పరాజ్, వైద్యులు కృష్ణ చైతన్య, పరినాజ్ ఫరహర్, వరలక్ష్మి తదితరులు జననీ యాత్ర వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవన విధానంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా సంతానలేమి సమస్యలు నానాటికి పెరిగిపోతున్నాయని అన్నారు. ముఖ్యంగా ఆలస్యంగా వివాహం చేసుకోవడంతో స్త్రీ పురుషులలో సంతానలేమి సమస్య అధికంగా కనిపిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో సంతానలేమి సమస్యలకు కారణాలను గ్రామీణ స్థాయి వరకు తెలియజేయడం, ఆ సమస్యతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య విధానాలపై అవగాహన కల్పించే నిమిత్తం యాత్రకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. 30 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర 30 ప్రాంతాల్లో అక్కడ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఫర్టిలిటీ తరపున మీ అందరికీ కూడా స్వాగతం. ఈ మే నెలలో మదర్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటాం, మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈసారి 2025 లో జరుగుతున్న మదర్స్ డే
ప్రాముఖ్యత ఏంటి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అంటే మేము ఈ జనని యాత్రని కండక్ట్ చేస్తూ ఉన్నాం. మరి సడన్ గా ఈ 15 ఏళ్ల తర్వాత 2025 లో మదర్స్ డే ని మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఈ జనని యాత్రను ఎందుకు చేస్తున్నాం? సో గణాంకాలు మనం చూసుకుంటే కేవలం ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరగడమే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ భారతదేశంలో ప్రపంచంలో కూడా ఈ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతా ఉంది. సో 2.1 అంటే ప్రతి కుటుంబంలో 2 పిల్లలన్నా పుట్టాలి. ప్రస్తుతం మనం చూసుకుంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఈ ఫర్టిలిటీ రేట్స్ అనేది తగ్గిపోయి 1.7, 1.8 కి వచ్చేసింది. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ 2 డెకేడ్స్ తర్వాత యంగ్ జనరేషన్ తగ్గిపోతుంది, ఎకానమీ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఫర్టిలిటీ అనేది పెరగాలి. సో ఈ యొక్క అవగాహన మనందరిలోనూ పెరగాలి. సో ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాలి, ఇది జనాల్లో తెలుసు. కానీ ఎప్పుడు వెళ్ళాలి, ఎంత త్వరగా వెళ్ళాలి అనేది ఇంకా జనాల్లో దీని పట్ల అపోహలు ఉన్నాయి. తొందరగా క్లినిక్స్ కి రావటం లేదు, స్క్రీనింగ్ చేసుకోవట్లేదు. సో ఈ మదర్స్ డే సెలబ్రేషన్ లో ఈ జనని యాత్ర, ఈ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారు ఒక 30 days ఈ యాత్రని కొనసాగుతూ చేస్తారండి. సో Tier 2, Tier 3 సిటీస్ చిన్న చిన్న పల్లెలకి, తాలూకాలకి మనం ఈ జర్నీ యాత్రను తీసుకెళ్లడం, అక్కడున్న మహిళలు, పురుషుల్లో సంతానలేమికి సమస్యలు ఏంటి, ఎందుకు పెరుగుతా ఉంది, యంగ్ జనరేషన్ అంటే రీప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఏం చేయగలరు, ఏం చేస్తే ఈ యొక్క ఫర్టిలిటీ ప్రాబ్లం తగ్గి మనం పిల్లలు న్యాచురల్ గా అయ్యేలాగా మనం ఏం చేయగలం. మోడల్స్ సంప్రదాయమైన దుస్తులతో ర్యాంప్పై క్యాట్ వాక్ చేసి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నారు. మాదాపూర్లోని HACCలో యువతరాన్ని ఉర్రూతొలగించే షీక్ ఫ్యాషన్స్లోనూ ఫ్యాషన్ మేడ్ ఫ్యాబులస్ ట్యాగ్ లైన్తో ఘనంగా నిర్వహించారు. ఇందులో ఆధునిక తరం కొరకు స్ట్రీట్ వేర్ను తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యక్తిత్వాన్ని వెలికి తీసే స్టైలింగ్ను కలగలిపిన రీతిలో హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. షీక్ ఫ్యాషన్స్లో సాంప్రదాయమైన దుస్తులు స్వీయ వ్యక్తీకరణను ప్రేరేపిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే రీతిలో కొనసాగింది. మేమందరం కలిసి ఈ కొత్త బ్రాండ్ని హైదరాబాద్లో లాంచ్ చేస్తున్నాము. హైదరాబాద్లో లాంచ్ మాత్రమే చేస్తున్నాము, బట్ యూనో ప్రతి చోట తొందరలో ఆల్ ఇండియా మొత్తం మేము స్టోర్స్ కూడా పెట్టే ప్లాన్లో ఉన్నాము. ఫర్ నౌ ఇది లాంచ్ ఈవెంట్ మాత్రమే. ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మా బిజినెస్ గురించి పక్కన పెట్టేస్తే మాకు వచ్చే బిజినెస్లో ఇంత % అని ఎక్కడైతే వీవింగ్ విలేజెస్ ఉంటాయో ఈ క్లోతింగ్కి స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇంత % ప్రాఫిట్ ఆ విలేజెస్ కూడా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ కూడా ఉంది మా దానిలో. దీని గురించి మొత్తం నేనే చెప్పేస్తే బాగుంది, సో నా పార్ట్నర్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా తొందరలో స్టోర్స్తో రాబోతున్నాము, ఇంకా చాలా డిజైన్స్తో రాబోతున్నాము. ఇప్పటికైతే స్ట్రీట్ వేర్ కాన్సన్ట్రేట్ చేసాము. స్ట్రీట్ వేర్ అంటే మన జాకెట్స్ కానీ, హుడీస్ కానీ, అండ్ స్ట్రీట్ వేర్ టీషర్ట్స్ కానీ, ఇవన్నీ తొందరలో ఇంకా చాలా డిజైన్స్తో, చాలా క్లోతింగ్లో, యాక్సెసరీస్తో అన్నిటితో తొందరలో ముందుకు వస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. షీక్ అంటే వర్సటైల్ అండి, దాని మీనింగ్. కమింగ్ టు బ్రాండ్స్, ఫ్రాంచైజ్, అదే స్టోర్స్ అంటున్నారు కదా. ఫస్ట్ అయితే మేము ఆన్లైన్ దాంతో వస్తున్నాము. ఫస్ట్ ఆన్లైన్లోనే కొనుక్కోవచ్చు ప్రోడక్ట్స్ని. తర్వాత ఫ్యూచర్లో మాకు ఒక టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్ రీచ్ అయిన తర్వాత మాకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కానీ, లేదంటే దాంతోపాటు స్టోర్స్ కానీ ఇండియా మొత్తం ఒకేసారి ఓపెన్ చేయాలనే ప్లాన్తో ఉన్నాము. గెస్ట్ బ్రాండ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఆల్ ద గెస్ట్ సెలబ్రిటీస్ అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మాతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మోస్ట్లీ సందీప్ అన్న మొత్తం కవర్ చేసేసారు. సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ మచ్ ఆఫ్ ద టైం. డిజైనర్ మా తిను 3D జర్నలిస్ట్ అండి. మేము టీమ్ ఆఫ్ 4 people. అన్న మార్కెటింగ్ సైడ్ చూసుకుంటారు, తిను ఆపరేషన్స్ చూసుకుంటాడు, ఆయన 3D జర్నలిస్ట్, నేను ఫైనాన్సెస్ అవన్నీ చూసుకుంటాను. సో దిస్ ఈజ్ హౌ మా టీం అనేది ఫామ్ అయిందండి. మాకు ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నారు డిఫరెంట్ స్టేట్స్ నుంచి, మా మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళందరూ. ఇలానే మీ అందరి సపోర్టు మా బ్రాండ్కి ఉండి, మా బ్రాండ్ని హైదరాబాద్లోనే కాకుండా ఇండియాలోనే ది బెస్ట్ అయ్యేలాగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరుంధతి నగర్లో 99వ బ్యాచ్ కమాండెంట్ విజయ్ కుమార్ వర్మ ఆధ్వర్యంలో ఆర్ఏఎఫ్ బలగాలు మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించాయి. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడడం వలన భారత పౌరులను అప్రమత్తంగా ఉండే విధంగా ఆర్ఏఎఫ్ బలగాలతో ప్రజలకు మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. యుద్ధ వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుపడ్డా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఆర్ఏఎఫ్ బలగాలు ఎప్పుడూ తోడుగా అండగా ఉంటాయని, ప్రజలు ఎవరూ కూడా ఇబ్బందులకు భయభ్రాంతులకు గురి కాకుండా ధైర్యంగా ఉండాలని ఆర్ఏఎఫ్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించారు. ప్రతిష్టాత్మకమైన మిసెస్ ఇండియా దివా సీజన్ 6 గ్రాండ్ ఫినాలేలో హైదరాబాద్కు చెందిన బోయినపల్లి వాసి ప్రియాంక సంధూరి విజేతగా నిలిచారు. రాజస్థాన్లోని ఉదయ్పురా నగరంలో ఇటీవల దివా బ్యూటీ ప్రెజెంట్ నిర్వహించిన ఈ పోటీల్లో దేశంలోని పలు నగరాల నుండి 3,500కు పైగా దరఖాస్తులు అందగా ఇందులో 32 మందిని ఫైనల్కు ఎంపిక చేశారు. ఈ తుది పరీక్షల్లో నడత, టాలెంట్ రౌండ్, నేషనల్ కాస్ట్యూమ్స్, ప్రశ్నోత్తర రౌండ్స్, ర్యాంప్ వాక్ అన్నింటిలోనూ ప్రియాంక సంధూరి తమ ప్రతిభను కనబరిచారు. విశేషంగా ఆమె అమ్మవారి వేషధారణలో చేసిన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అదేవిధంగా మహిళలపై జరుగుతున్న గృహహింస, వరకట్నం వేధింపులపై నాటక రూపంలో ఆమె ప్రదర్శించారు. లండన్లో స్థిరపడిన ప్రియాంక సంధూరి మిసెస్ ఇండియా దివా 2025గా విజేతగా నిలిచి అనంతరం జూబ్లీ హిల్స్లో మీట్ అండ్ గ్రీట్లో మీడియాతో ముచ్చటించారు. విన్నర్ని అండ్ ఈవెంట్ వచ్చేసి రాజస్థాన్ లో అయింది 30th April రోజు. And like I'm the first South Indian who won this title, and I'm very proud that I belong to Telangana. ఇంత సౌత్ ఇండియన్ లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తారనుకున్నాను, బట్ నో వన్ వేర్ దేర్. ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ వాజ్ దేర్ ఇన్ ద కంప్లీట్ ఈవెంట్. అండ్ కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది బికాస్ ఆఫ్ ద లాంగ్వేజ్ బ్యారియర్స్, బట్ స్టిల్ ఐ కుడ్ గెట్ త్రూ ఇట్. అండ్ it's a good platform andi. Like everyone can learn so many things in that. Marriage ayipindani intlo కూర్చోకుండా you have some platform where you can learn yourself, upgrade chesukochu, skills penchukochu, and you can showcase yourself. So basically event lo vachesi so many rounds untayi, kind of 6 to 7 rounds ala untundi. So అందులో final round వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్. దానికి బిఫోర్ నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్స్ ఉంటుంది. సో నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ లో యూ కెన్ స్కోర్ మోర్, వేర్ మీ నాలెడ్జ్ ఎంత ఉంది, లైక్ హౌ యూ కెన్ రిప్రజెంట్ యువర్ సెల్ఫ్, లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ పట్టి వీ కెన్ టాక్ something about the situation. So basically నేను వచ్చేసి డొమెస్టిక్ వైలెన్స్ విక్టిమ్ అండ్ అమ్మవారు అవతారం ఒక సైడ్ రిప్రజెంట్ చేశాను నేను. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ వాజ్ లైక్ వెరీ గుడ్. లైక్ అందులో నేను చాలా స్కోర్ చేశాను. ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ అమ్మవారు వేషం వేసుకున్న తర్వాత might be అమ్మవారు వచ్చిందేమో నా దాంట్లో. I felt so good without even talking. People understood what is I am trying to prove. After that question and answer round అయింది, it was good. Finally winner అయ్యాను and I'm so happy. ఎప్పటికప్పుడు అధునాతన లైఫ్ స్టైల్ను అందిపుచ్చుకునే హైదరాబాద్ సిటీ నైట్ లైఫ్ మరింత కొత్త రంగులను అందిపుచ్చుకుంటుంది. ఇందులో భాగంగా నగరంలో పార్టీ ప్రియులు, లైఫ్ స్టైల్ ఔత్సాహికుల కోసం జూబ్లీ హిల్స్లో నాక్స్ క్లబ్ ప్రారంభమైంది. క్లబ్ లైఫ్ ఇష్టపడే వారి కోసం ఆకర్షణీయంగా దీనిని రూపొందించారు. ఈ క్లబ్లో బిగ్ బాస్ సన్నీ, రాజ్, అనిల్, కీర్తితో పాటు సినీ నటుడు సమీర్, పలువురు టాప్ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, సోషలైట్లు సందడి చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్, సిగ్నేచర్ కాక్టైల్స్, డైనమిక్ వినోదం హైదరాబాద్లో లగ్జరీ క్లబ్బింగ్ను పునర్నిర్వచిస్తుంది.
నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న నమ్రత వాట్సాప్లో ముంబైకి చెందిన వంశ్ దక్కర్కు 5 లక్షల రూపాయల కొకైన్ డ్రగ్స్ ఆర్డర్ చేసింది లేడీ డాక్టర్ నమ్రత. ఆన్లైన్లో అట్టి డబ్బులను వంశీ దక్కన్కు పంపిన లేడీ డాక్టర్ వంశ్ దక్కన్ వద్ద డెలివరీ బాయ్గా పనిచేస్తున్న బాలకృష్ణ ర్యాంపర్ రామ్ ద్వారా నగరానికి డ్రగ్స్ను పంపించిన వాన్స్ టక్కర్ రాయదుర్గంలో లేడీ డాక్టర్కు డ్రగ్స్ అందజేసినట్లుగా పక్కా సమాచారంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు రాయదుర్గం పోలీసులు. ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. పోలీసు వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకైన్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరిని కూడా కేసు చేసి రిమాండ్ చేయడం జరిగింది.